క్యూటీవీ మీడియా నేను నందిని. ఈరోజు మనం విజయవాడ వెస్ట్ బైపాస్ సూరంపల్లి సమీపంలోని బూత్లెస్ టోల్ ప్లాజా దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఈ కొత్తగా ఇదైతే నిర్మించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది ఈ బూత్లెస్ టోల్ ప్లాజాని. ఈ బూత్లెస్ టోల్ ప్లాజాకి సంబంధించిన మేనేజర్ అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. సార్ మాటలు అడిగి తెలుసుకుందాం, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే దీని యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఈ యొక్క బూత్లెస్ టోల్ ప్లాజా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఇప్పుడు ఉన్న సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? బూత్లెస్ ప్లాజాలో ఉపయోగం ట్రాఫిక్ కూడా ఉండదు. ఎంత ట్రాఫిక్ వచ్చినా లైన్ క్లియరెన్స్ చేసుకోవడం చాలా డెడ్ ఈజీ. టోల్ ఆపరేషన్ చాలా డెడ్ ఈజీ. ప్రజలు కూడా వచ్చిన రోడ్డు యూజర్లు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హ్యాపీగా ఎక్కువ ప్రీవియస్ టైంతో కంపారిజన్ చేసుకుంటే ఇంతకుముందు అయితే హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ 10 మినిట్స్ అట్లా వెయిట్ చేసేవారు. ఇప్పుడు అది అవసరం లేదు. వచ్చిన బండి వచ్చినా రీడ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది వితిన్ సెకండ్స్. ఇంతకుముందు యాక్చువల్లీ ట్యాగ్ రీడ్ అవ్వాలన్నా 1 మినిట్ పట్టేది. ఇప్పుడు అట్లా కాదండి, వితిన్ సెకండ్స్. దాని యొక్క ఫ్రీక్వెన్సీ పవర్ అది కరెక్ట్గా మేము పెట్టుకుంటే వితిన్ సెకండ్స్లో ట్యాగ్ రీడ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఏదో 100 వెహికల్స్ లేదో 1-2 వెహికల్స్ ఏంటంటే ట్యాగులు కొన్ని సరిగ్గా పనిచేయవు. అటువంటి వాటికి గన్ రీడ్ చేస్తారు, వెంటనే వదిలేస్తారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం మెయిన్ పర్పస్ ఏంటంటే ట్రాఫిక్ క్లియరెన్స్, టైం సేవింగ్. ఇదండి సార్. ఇప్పుడు అంటే కొంతమంది అంటున్నారు ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో అది కనుక ఒకవేళ లేని వాళ్ళైతే మరి దీని నుంచి ఫస్ట్ టైం సింగిల్ టైం వెళ్ళే వాళ్ళు మరి వాళ్ళకి ఎలా ఉపయోగపడిద్ది, వాళ్ళు అక్కడ ఆగిపోవడం అయ్యిద్దా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. దాని మీద మీ అభిప్రాయం? ఆల్రెడీ మేము ప్రతి లేన్కి పైన బోర్డు ఉంటుందండి, ఫాస్ట్ ట్యాగ్ లేను, క్యాష్ లేను అని. ఆ రోడ్డు యూజర్ వచ్చి గమ్ముని చూసుకోకుండా ఇన్ కేసు వచ్చేస్తే అతన్ని మళ్ళీ బ్యాక్ లేదంటే సపోజ్ వెనకాల 2-3 వెహికల్స్ ఉంటే అతను లేన్ సూపర్వైజర్ ఉంటాడు. ఆ లేన్ సూపర్వైజర్ కంట్రోల్ రూమ్కి మాట్లాడుకుని వారు చేసి దాన్ని లేన్ ఓపెన్ చేసి పక్కకు పంపించి దాన్ని క్యాష్ కట్టించుకోవడం జరుగుతుంది. ఓకేనండి. అది ఆల్రెడీ మేము ప్రతి లేన్కి కూడా ఎగ్జాంపుల్ చూడండి, ఫాస్ట్ ట్యాగ్ లేను, క్యాష్ లేను, ఓవర్ సైజ్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ లేను క్లియర్గా మెన్షన్ చేస్తాం. సార్ ఇప్పటి వరకు ఇది విజయవాడలో ఇది ఒక్కటే ఉంది కదా బూత్లెస్ టోల్ ప్లాజా, వెంకటాయపాలెంలో కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు మా మొత్తం 3 ఉన్నాయి. ఒకటి రేణిగుంట ఒకటి ఉంది, ఫస్ట్ ఓపెన్ చేసిన రేణిగుంట. నెక్స్ట్ ఇది వెంకటాయపాలెం, మళ్ళీ నెక్స్ట్ ఆర్ఈపీఎల్లో కూడా చేస్తున్నారని తెలిసింది నాకు. అదండి. ఫ్యూచర్లో ఇంకా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేసే అవకాశం? కొత్త ప్లాజాలు ఏ వచ్చినా సరే అన్నీ కూడా బూత్లెస్ ప్లాజాలే. మొత్తం అండి A to Z. అంటే దీనివల్ల ఏమన్నా కొంచెం నష్టం జరిగే అవకాశం ఏమన్నా ఉంటుంది అంటారా? నష్టం ఏముండదు, రోడ్ యూజర్కి ఉపయోగం కానీ నష్టం ఏముండదండి. అంటే బూత్ ఏమీ లేకుండా కనీసం ఇక్కడ మనుషులు కూడా ఎవరు లేకుండా అనేది ఎలా అనేది కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సార్ దాని గురించి అడుగుతుంది. మనుషులు ఉంటారండి, స్టాఫ్ ఉంటారు పక్క ఎవ్రీ 2 లేన్స్కి లేదా 1 లేన్కి వచ్చిన ఏజెన్సీ వాడి కెపాసిటీని బట్టి పక్క మ్యాన్ పవర్ ఉంటుంది. మ్యాన్ పవర్ లేకుండా కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేన్ బండి వచ్చింది, బండి రీడ్ కాలేదు, దాన్ని హ్యాండిల్ చేయాలి కదా, పక్కాగా ఉంటారు. చూడండి మ్యాన్ పవర్ ఎందుకు లేరు, అది కూడా నాకు కూర్చున్నారు, అది బాగా కూర్చున్నారు. మ్యాన్ పవర్ పక్క వాళ్ళ లెవెల్ ఏంటంటే అటువంటి 1.25 లక్షలు బోలేని మంది మాట్లాడుతుంటారండి. కానీ ఇక్కడ యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్ అన్నది కరెక్ట్గా తెలుసుకుని చేస్తే నథింగ్ టు వరీ. అదండి సార్. ఈ బూత్లెస్ టోల్ ప్లాజాకి సంబంధించి కొన్ని మీడియాలో కొన్ని వేరే ప్రచారాలు అయితే వస్తున్నాయి. సో వాటికి మీరు ఎలా స్పందిస్తారు? మిడిల్ నాలెడ్జ్లతో వచ్చేసి ఆ రోడ్డు మీదకి వచ్చేసి ఏదో తీసేసి వెళ్ళిపోయి ఏదో ఒకటి చెప్పేస్తే కాదండి. మీరు వచ్చారు, తెలుసుకున్నారు, మాకు తెలిసిన నాలెడ్జ్ మేము చెప్పాము. ఆ నాలెడ్జ్ని ఇక్కడ జరుగుతున్నది కంపారిజన్ చేయండి. ఏదండి ఈ మీడియా నాలెడ్జ్తో మీడియా వాళ్ళు తయారైపోయి ఈ విధంగా నెగిటివ్ చేయడం అన్నది అది కరెక్టే కాదండి. దానివల్ల ఏంటంటే నెగిటివ్ తప్ప పాజిటివ్ ఉండదు. ఎప్పుడైనా సరే వచ్చి అక్కడున్న టోల్ మేనేజర్ ఉంటాడు, ఆపరేషన్ ఓఎంఎం మేనేజర్లు ఉంటారు, పెట్రోలింగ్ టీం ఉంటుంది. వాళ్ళని అడిగి తెలుసుకోండి. మిడిల్ నాలెడ్జ్తో ఈ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఆ మూల ఏదో కొంచెం ఉంటుంది, ఆ ఫోటో తీసేస్తున్నారు, ఇలా ఉంటుందని చెప్పేస్తున్నారు. ఈ రోజున మేము చెప్తున్నామండి, NHA BOT TOT ఆమ్రో ఏమైనా సరే మానవత్వం. ఇప్పుడు వాళ్ళ డ్యూటీలు ఇంత జీతాలు ఇచ్చినంత మాత్రాన్ని వెళ్ళిపోయి శవాలు ఎత్తాలని రూల్ లేదు కదా, రోడ్డు మీద చచ్చిపోయిన మూగ జంతువులు ఎత్తాలని రూల్ లేదు కదా. కానీ మానవత్వంతో వాళ్ళు చేస్తారు.
భోజనం చేస్తా అంటే కాల్ వచ్చింది అనుకోండి, ఆ భోజనం ప్లేట్ పక్కన పెట్టేసి వెంటనే వెళ్ళి ముందు అది చూస్తారు. ఆ విధంగా ఎన్హెచ్ఏ మొత్తం అన్ని ఆపరేటింగ్ కూడా ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా, ఒక అడ్మినిస్ట్రేషన్గా ప్రాపర్గా ఉంటుందండి. చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ విత్ ఇన్ 24 అవర్స్లో వెట్టిపే చేయాలని ఎన్హెచ్ఏ మాకు టైం ఇస్తుంది. ఎవరైనా టైం ఇవ్వాలి కదండి, వెంటనే ఏది అవ్వదు కదా. సార్ ఇప్పుడు ఈ టోల్ ప్లాజా వల్ల అంటే ఒక గంట సేపు అయ్యే జర్నీ ఏదైతే ఉందో అది ఇంకా ఒక 40 మినిట్స్లో అయిపోయే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? అది ఏ రకంగా సాధ్యం అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం, కల్బర్ గేట్ ఉంది, పొంగల్ వచ్చింది. పొంగల్ ఇంతకుముందు 5 లేన్లు 5, 10 లేన్లు ఉండి, అప్పుడు 1.5 కిలోమీటర్ ఉండేదండి ట్రాఫిక్, 2 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయేది. అప్పుడు మేము ఆపరేషన్ చేస్తాం. లాస్ట్ టైం రాజమండ్రి పుష్కరాలకి 3 కిలో జంక్షన్ దాకా ట్రాఫిక్ వెళ్ళిపోయింది. ఈ రోజున ట్రాఫిక్ వెళ్ళమనండి. సో ఈ బూత్లెస్ టోల్ ప్లాజాకి సంబంధించిన కంట్రోల్ రూమ్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. సో మీరు చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ మొత్తం కూడా సీసీటీవీలు పిన్ టు పిన్ చీమ కదిలినా కూడా మొత్తం కనిపించే విధంగా అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం దీని గురించి కూడా. సార్, ఇది మొత్తం ఏటీఎంఎస్ కంట్రోల్ రూమ్ అండి. ఇది ఏటీఎంఎస్ కంట్రోల్ రూమ్లో దీంట్లో 3 షిఫ్ట్లు ఉంటాయి మాకు. డే అండ్ నైట్ 24/7 3 8 కింద ఉంటాయి. మొత్తం ఆపరేషన్ అంతా ఈ 30 కిలోమీటర్ స్ట్రెచ్చర్ ఆపరేషన్ అంతా దీని ద్వారా మేము రన్ చేసుకుంటాం. ఈ ఎంప్లాయ్ ఇక్కడ ఉంటాడు, డైరెక్ట్ అతనికి 1033 కాల్స్ వచ్చినా వచ్చినా ఎక్కడి నుంచి మాకు పెట్రోలింగ్ టీం ఉంటుంది, అంబులెన్స్ టీం ఉంటుంది. ఆ ఇద్దరికి వెంటనే ఫార్వర్డ్ గమని ఎక్కడైనా సపోజ్ నైట్ టైం ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే వెహికల్ ఫెయిల్యూర్ అయినా కాల్ అతను 1033 చేస్తే ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు కాల్ వస్తుంది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో కలుపుతారు. అది దాన్ని వెంటనే ఇక్కడున్న ఎంప్లాయీ మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఏం చేస్తాడంటే యాక్సిడెంట్ అయితే వెంటనే అంబులెన్స్ టీంకి ఇటు పెట్రోల్ టీంకి రెండింటిని ఇంటిమేషన్ ఇస్తే విత్ ఇన్ సెకండ్స్లో మేము అక్కడే వెళ్ళి రీచ్ అయ్యి అక్కడ జరిగిన పేషెంట్ని వెంటనే మొత్తం అంతా ఆ మానిటరింగ్ అంతా మా కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అది మొత్తం డే అండ్ నైట్ మాకు షిఫ్ట్లు ఉంటాయండి. ఈ 30 కెమెరాస్, పీటీజెడ్ కెమెరాలు, విఏడిఎస్లు, విఏఎస్డీలు అండ్ ఫుల్ విఎంఎస్లు, కాంపాక్టివ్ విఎంఎస్లు. కాంపాక్టివ్ విఎంఎస్లు అంటే మనకి డ్రోన్ ట్రంక్ అండ్ డ్రైవ్ అని, ఫుల్ విఎంఎస్లు మొత్తం 6 లైన్స్ కవర్ చేసేటప్పుడు ఫుల్ విఎంఎస్లు ఉంటాయండి. అలా విఏఎస్డీలు అంటే మన స్పీడ్ డిస్ప్లే ఎంత అవుతుంది, స్పీడ్ డిస్ప్లే. సపోజ్ మనం వెహికల్ మీద 120 స్పీడ్ వెళ్తాము, 120 స్పీడ్ వెళ్తాము, సపోజ్ 100 స్పీడ్ వెళ్ళిపోతాము. యాక్చువల్ మనకు రోడ్ లిమిట్ స్పీడ్ ఎంత 80 కిలోమీటర్స్. ఆడు 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాడు. 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినప్పుడు వెంటనే ఇక్కడ మాకు డిస్ప్లే అయిపోతుంది. వెంటనే మాకు ఇక్కడ వచ్చి అది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా వెంటనే ఆ వెహికల్ని పట్టుకుని మేము స్పీడ్ ఎంత వెళ్ళకూడదు, నువ్వు ఎంత వెంటనే పెట్రోల్ టీంకి ఇంటిమేషన్ ఇస్తారు. ఆ స్పీడ్ ఎంత వెళ్తే ఇది డేంజరు, నువ్వు ఎంత వెళ్ళాలి మొత్తం అని. ఇంకా ఇన్ని ఫ్యూచర్లో ఇంకొక టెక్నాలజీ రాబోతుంది. ఆ స్పీడ్ లిమిట్లు అన్నది కూడా డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ కూడా ఇంకా కొన్నిట్లు అమలైనవి, ఇంకా అవ్వలేదు, అవుతాయండి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవరపల్లి ఖమ్మం ప్యాకేజ్ ఉంది, అక్కడ జంగారెడ్డిగూడెం అక్కడ టోల్ గేట్, అది కూడా బూత్లెస్ ప్లాజా. అది విత్ ఇన్ 2-3 మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది. అది వాళ్ళకు ఉంది మళ్ళీ అది. సార్ ఇప్పుడు నార్మల్ టోల్ ప్లాజాకి ఈ బూత్లెస్ టోల్ ప్లాజాకి మధ్య వ్యత్యాసం ఏంటి? అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. యూజెస్ ఏంటంటారు టోటల్గా మీరు ఒక 2 ముక్కల్లో చెప్పాలి అంటే? యూజెస్ అంటే మనకి అసలు లేన్లో ఇప్పుడు బూతులు ఉన్న ప్లాజాలు అయితే టీసీ ఆడి క్యాష్ అన్నీ అది దాంట్లోనే జరుగుతుంది. ఇది అలా కాదు కదండి. క్యాష్ ఉన్నవాడు క్యాష్ లేనికి వెళ్ళాలి, ట్యాగ్ ఉన్నవాడు ట్యాగ్ లేనికి వెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే మొత్తం టైం సేవింగ్ టోటల్, అంటే ఒక అవగాహన వచ్చేస్తుంది రోడ్ యూజర్కి. అదే సపోజ్ అన్ని లేన్లకి బూతులు ఉన్న క్యాష్ ఉందనుకోండి, ప్రతి లేన్లో ట్యాగ్ ఉన్నవాడు వెళ్ళిపోతాడు, క్యాష్ ఉన్నవాడు వెళ్ళిపోతాడు. ఈ ట్యాగ్ ఉన్నవాడు ఫర్ ఎగ్జాంపుల్ 10 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ 7 వెహికల్స్ ట్యాగ్, 3 వెహికల్స్ క్యాష్. ఈ 3 వెహికల్స్ అతను క్యాష్ ఇచ్చి తీసుకునేటప్పటికి టైం వేస్ట్ అయిపోతుంది. ఈ 3 వెహికల్స్ టైంలో ఈ లేన్ టైం ఆ 10 వెహికల్స్ ఆటోమేటిక్గా ఫాస్టాగ్ మీద రీడ్ అయిపోద్ది, వెళ్ళిపోతుంది.
సో చూశారు కదా, ఇది ఇక్కడ విషయాలు. ఈ టోల్ ప్లాజా వల్ల ఇప్పటి వరకు కూడా అంటే ఒక గంటలో అయ్యే ప్రయాణం ఏదైతే ఉందో ఒక 40 మినిట్స్కి అది తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ బూత్లెస్ టోల్ ప్లాజా వల్ల ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వచ్చిన వెహికల్ వచ్చినట్టుగా వితిన్ 2-3 సెకండ్స్లోనే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటూ కూడా దీనికి సంబంధించిన మేనేజర్ అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ దినేష్తో నందిని, విజయవాడ నుంచి.